నంది, ఇంటి ముందు దిష్టి బొమ్మ ఎందుకు పెడతారు? ఆ దిష్టి బొమ్మ ఒక రాక్షసుడిది చిలుక. అతని పేరు జలంధరుడు. అతను బ్రహ్మకు కఠోరంగా తపస్సు చేసి వరం పొంది ఇంద్రుడిని ఓడించి ముల్లోకాలను తన అధీనంలోకి తీసుకున్నాడు. మరి దేవుళ్ళందరూ ఏం చేశారు నంది? నారదుని సహాయం కోరారు. నారదుడు ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్లి, నువ్వు ముల్లోకాలను నీ కాళ్ల కింద పెట్టుకున్నావు, కాని నీ దగ్గర పార్వతీదేవి లాంటి శక్తివంతమైన స్త్రీ లేదు అని నారదుడు చెప్పాడు. జలంధరుడిని నారదుడు భలే రెచ్చగొట్టాడు కదా. తర్వాత ఏం జరిగింది? జలంధరుడు ఆ మాట విని, పార్వతీ నాకు కావాలి అని దూతతో చెప్పి శివుడి దగ్గరికి పంపించాడు. శివుడు ఉగ్రరూపంలోకి మారి తన మూడవ కన్ను తెరిచాడు. ఆ కన్ను నుండి కీర్తిముఖ అనే రాక్షసుడు వచ్చి దూతను తినబోయాడు. అతను దూత మాత్రమే కదా నంది? అవును చిలుక. ఆ దూత శివుడి కాళ్లమీద పడి, ఇవి జలంధరుడి మాటలు స్వామి, నేను కేవలం దూతను మాత్రమే అని క్షమాభిక్షను వేడుకున్నాడు. శివుడు క్షమించి కీర్తిముఖుని ఆపాడు. కీర్తిముఖుడు శివుడి దగ్గరికి వచ్చి, శివయ్య నాకు చాలా ఆకలిగా ఉంది, నేను ఎవరినో ఒకరిని తినాలి అన్నాడు. అప్పుడు శివుడు, నిన్ను నువ్వే తినుకో కీర్తిముఖ అని ఆదేశించాడు. కీర్తిముఖ తన చేతులు, కాళ్ళు అన్నీ తినేసుకున్నాడు. చివరికి తల మిగిలింది. వెంటనే శివుడు, నేను కోపంలో అన్నాను కాని నువ్వు నా ఆజ్ఞను పాటించావు అని అతనికి వరం ఇచ్చాడు. ఆ వరం ఏమిటి నంది? నీ ముఖం అసూయ ద్వేషం నుండి పుట్టే నరదృష్టికి కవచంలాగా పనిచేస్తుంది. ఇంటికి లేదా ఆలయానికి దీన్ని పెట్టుకునే వాళ్లకు నరదృష్టి తాకదు అని శివుడు వరం ఇచ్చాడు. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.